కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన టీపీసీసీ సమావేశంలో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయాలని తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత ఉంది. ఈ తీర్మానానికి ఆమె ఆమోదం తెలిపిందని, ఆమె ఖమ్మం నుంచి లోక్సభ బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే పరిస్థితి ఎలా ఉండబోతుంది? లోక్సభ ఎన్నికలపై ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది? కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన టీపీసీసీ సమావేశంలో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయాలని తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత ఉంది. సోనియా ఈ తీర్మానానికి ఆమె ఆమోదం తెలిపిందని, ఆమె ఖమ్మం నుంచి లోక్సభ బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే పరిస్థితి ఎలా ఉండబోతుంది? లోక్సభ ఎన్నికలపై ఇదే ఎలా ప్రభావం చూపిస్తుంది? కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన టీపీసీసీ సమావేశంలో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయాలని తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత ఉంది. సోనియా ఈ తీర్మానానికి ఆమోదం తెలిపిందని, ఆమె ఖమ్మం నుంచి లోక్సభ బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే పరిస్థితి ఎలా ఉండబోతుంది? లోక్సభ ఎన్నికలపై ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది? రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. హలో. మనం చూడొచ్చు, ఈసారి తెలంగాణ లోక్సభ బరిలో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయడానికి అయితే సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణలో ఏ జిల్లా నుంచి పోటీ చేయాలి అనేది వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా టీపీసీసీ సంబంధించినటువంటి సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణ నుంచి అంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఖమ్మంలో బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం లోక్సభ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే ఇటు సరిహద్దు జిల్లాలు అంటే సరిహద్దు రాష్ట్రాలు ఇటు కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ చూపుతుందని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సోనియా గాంధీ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే సోనియా గాంధీకి సంబంధించి నామినేషన్లు కూడా ఎవరు వేస్తారనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా మనం చూడొచ్చు, రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ సోనియా గాంధీ తరపు కూడా నామినేషన్ వేయడానికి అయితే సానుకూలంగా స్పందించినట్టుగా సోనియా గాంధీ తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు, అంటే కాంగ్రెస్ బలం పుంజుకోవడం కోసం అదేవిధంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండడం కోసమే ఈ మూడు రాష్ట్రాల్లో అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బలంగా బలపరచడానికి పూర్తి స్థాయిలో కూడా సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా మనం చూడొచ్చు, సోనియా గాంధీకి సంబంధించిన భారీ బహిరంగ సభను కూడా తెలంగాణలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఖమ్మంని ఎందుకు ఎంచుకున్నారంటే ఖమ్మంలో కాంగ్రెస్ బలం ఎక్కువ ఉంది. 10 స్థానాల్లో 9 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలిచినట్టు పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ముగ్గురు మంత్రులు కూడా కీలకంగా ఉన్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముగ్గురు కూడా
ఈ జిల్లాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి కాబట్టి అయితే బలంగా ఉన్నటువంటి జిల్లా ఇక్కడ అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంపీ స్థానానికి కూడా ఎంఐఎంలు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ ఇక్కడ పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎవరికి సంబంధించిన ఎవరిని కూడా నొప్పించే అవకాశం ఉండదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో సోనియా గాంధీని తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సానుకూలంగానే సోనియా గాంధీ స్పందించినట్టుగా పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అయితే ఏదైనా కానీ పూర్తిగా ఈ 3 రాష్ట్రాల్లో సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే పక్కన ఉన్నటువంటి కర్ణాటక గానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ కనపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పార్లమెంట్ కి సంబంధించిన ఎక్కువ స్థానాలు గెలవాలని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దీని నేపథ్యంలోనే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా కోరారు టీపీసీకి సంబంధించి. వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి చేస్తే ఎక్కువ కూడా అభిమానం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సోనియా గాంధీ రోజు తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వం పాలిస్తున్న పరిస్థితి కాబట్టి నేపథ్యంలోనే ఎంపీ సీట్లు కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సోనియా గాంధీ ఇక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు చెప్పడంతో కూడా సోనియా గాంధీ స్పందించినట్టుగా తెలుస్తుంది. పోటీకి సై అన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కాబట్టి వాస్తవానికి ఖమ్మం ఎంచుకుంటానికి కారణాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ బట్టి విక్రమార్క సతీమణి కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని మళ్ళీ నందిని కూడా ఎంపీ స్థానాన్ని ఏదైతే పార్లమెంట్ స్థానం కోరుతున్న పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఇక్కడే తుమ్మల నాగేశ్వరరావు కాకుండా మరొక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా దాన్ని కూడా వ్యూహరచన చేస్తున్న పరిస్థితి కాబట్టి అంతేకాకుండా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా పోటీ చేయాలని అంతేకాకుండా కీలక వ్యాపారవేత్తలు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికంటే కూడా సోనియా గాంధీ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండదు, ఎవరిని కూడా ఒప్పించేటువంటి పరిస్థితి కనపడదు కాబట్టి పూర్తిగా ఖమ్మాన్ని ఎంచుకున్నట్టుగా వస్తుంది. ఖమ్మం లోక్సభ బరిలో ఖచ్చితంగా సోనియా గాంధీ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అనుకూలంగా కూడా సోనియా గాంధీ స్పందించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన టీపీసీసీ సమావేశంలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలని తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత ఉంది. ఈ తీర్మానానికి ఆమె ఆమోదం తెలిపిందని, ఆమె ఖమ్మం నుంచి లోక్సభ బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే పరిస్థితి ఎలా ఉండబోతుంది? లోక్సభ ఎన్నికలపై ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది? కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన టీపీసీసీ సమావేశంలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలని తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం మాత్రంపై సందిగ్ధం ఉంది. ఈ తీర్మానానికి ఆమె ఆమోదం తెలిపిందని, ఆమె ఖమ్మం నుంచి లోక్సభ బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే పరిస్థితి ఎలా ఉండబోతుంది? లోక్సభ ఎన్నికలపై ఇది ప్రభావం ఎలా చూపిస్తుంది? కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సోనియా గాంధీని తెలంగాణ నుంచి బరిలోకి దింపేందుకు టీపీసీసీ ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటికే పిఏసీ సమావేశంలో కావచ్చు, 2 రోజుల క్రితం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఏఐసీసీకి కూడా పంపించారు. ఏఐసీసీ దీనికి సంబంధించి ఇంకొక నిర్ణయం అయితే తీసుకోవాల్సింది. మనకు ఉన్న సమాచారం ప్రకారం అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. సోనియా ఒకవేళ కనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే మిగతా నియోజకవర్గాలపై ఆ ప్రభావం ఉంటుంది. అధిక సీట్లు రాష్ట్రం నుంచి గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి సోనియాను రాష్ట్రం నుంచి బరిలో దింపాలన్న ప్లాన్ అయితే కాంగ్రెస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ
తెలంగాణ నుంచి సోనియా పోటీ చేస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి కూడా నెలకొంది. ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం సోనియా పోటీ చేస్తే వాళ్ళు ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇటు ఖమ్మం నుంచా, లేకపోతే ఉమ్మడి ఇటు నల్గొండ లేదా భువనగిరి, లేకపోతే మెదక్, ఈ 4 స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఈ 4 స్థానాలు అయితే ప్రిఫరబుల్ గా ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మెదక్ గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసింది. ఒకవేళ ఈ స్థానం నుంచి సోనియాని బరిలో దింపాలి అని చెప్పేసి అనుకుంటే అక్కడ కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్లను బీఆర్ఎస్ గెలుచుకోనుంది. ఒకవేళ మరి సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తే టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెదక్ స్థానానికి సంబంధించి పక్కన పెట్టినట్టే అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక మిగిలిన స్థానాలు ఖమ్మం, నల్గొండ, భువనగిరి, ఈ 3 స్థానాలపై కాంగ్రెస్ నేతలు గురిపెట్టారు. ఎక్కడి నుంచో ఈ 3 చోట్ల సంబంధించి ఎక్కడి నుంచి ఒక స్థానం నుంచి సోనియాని బరిలోకి దింపే బరిలోకి దిగాలని చెప్పేసి ఈ నేతలు అయితే కోరుతున్నారు. ఇక మరి సోనియా ఎక్కడి నుంచి దిగుతారు ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా నల్గొండ లేదా ఖమ్మం స్థానం నుంచి సోనియా ఒకవేళ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఈ 2 చోట్ల నుంచి ఎక్కడ ఒక స్థానం నుంచి బరిలోకి దిగుతారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఖమ్మం ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో దాదాపు మెజార్టీ స్థానాలే కాకుండా పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుంది. ఒకవేళ అక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అత్యధిక మెజారిటీ దాదాపు 4-5 లక్షల వరకు మెజారిటీ కూడా వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతల్లో చర్చ నడుస్తుంది. ఇక నల్గొండ నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. నల్గొండలో గత ఎన్నికల్లో అక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ కి మంచి పట్టున్న జిల్లా, అదేవిధంగా నియోజకవర్గం కూడా ఇదే జిల్లా నుంచి భువనగిరి నియోజకవర్గం ఉంది. భువనగిరి కూడా సేఫెస్ట్ కాన్స్టిట్యున్సీగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ 2 సంబంధించి ఎక్కడి నుంచి అయినా బరిలోకి దింపాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. మరి ఏఐసిసికి 3 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయి డేటా పంపిన తర్వాత ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకుని సోనియా ముందు ఉంచే అవకాశం ఉంది. ఏఐసిసిలో నిర్ణయం తీసుకున్న తర్వాత సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే తెలంగాణ సోనియా ఇచ్చింది విషయం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక పార్లమెంట్ లో కూడా విజయం సాధించడానికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు. ఆ దిశగానే సోనియాను ఒప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. టిపిసిసి చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పటికే ఏఐసిసికి పంపించారు. ఏఐసిసి కూడా ఇదే అంశాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ కనుక వస్తే ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు విస్తృతంగా పనిచేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సోనియా కనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఏఐసిసి అంతా కూడా ఇక్కడే మకాం వేసి సీరియస్ గా రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలపై దృష్టి సారిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం మిగతా రాష్ట్రాలపై అంటే ఇటు దక్షిణాదిన ఉన్నటువంటి రాష్ట్రాలపై కూడా పడుతుంది. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ చాలా ఇప్పటికే కర్ణాటకలో లీడింగ్ లో ఉంది, తెలంగాణలో ఉంది. ఇక తమిళనాడులో అక్కడ డిఎంకే ఉన్నప్పటికీ కాంగ్రెస్ కి ఇండియా కూటమిలో ఉన్నారు. ఇక కేరళ కూడా కేరళలో అక్కడ సిపిఎం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఐక్య కూటమిలో ఉంది. ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ ఉత్తరాదిన మెజారిటీ సీట్లు కాంగ్రెస్ ఒకవేళ సాధించకపోతే దక్షిణాదిన ఎక్కువ సీట్లు సాధించి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని చెప్పేసి చూస్తుంది. గతంలో కూడా దక్షిణాదిన ఎక్కువ సీట్లు సాధించి సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఈ ఎన్నికల్లో కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రానట్టయితే క్రియాశీలకంగా ఉండాలి. కాబట్టి దక్షిణాదిన పూర్తిగా ఫోకస్ చేసి ఎక్కువ సీట్లు సాధించే దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ నుంచి సోనియాని
బరిలోకి దిగాలని చెప్పేసి టీపీసీసీ నేతలు ఇప్పటికే కోరుతున్నారు. ఏఐసీసీకి కూడా వాళ్ళు ఈ తీర్మానం కాపీ పంపారు. మరి సోనియా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాలి. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు సోనియా కూడా తెలంగాణ నుంచి పోటీ చేయడానికి ఆమె సిద్ధంగానే ఉన్నారు. మరి ఏ నియోజకవర్గం నుంచి చేస్తారు అనేది అయితే ఒక సస్పెన్స్ ఉంది. దానికి సంబంధించి కూడా తొందరలోనే విడిపోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.